నమస్కారం అండి. నా పేరు భరత్ కుమార్. మా నాన్నగారి పేరు వచ్చేసి నారాయణరావు గారు. వరల్డ్ స్కిల్ కౌన్సిల్ గోల్డ్ అప్రైజర్ స్కిల్స్ సర్టిఫికేట్ కోసం అప్లై చేశాను. గత 9 రోజులుగా ఇక్కడ గోల్డ్ అప్రైజర్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను. నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఈ గోల్డ్ అప్రైజర్ సర్టిఫికేట్ తీసుకొని బ్యాంక్స్లో జాబ్ కోసం ట్రై చేద్దామని చెప్పేసి ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నాను. ఇక్కడ ట్రైనింగ్ ఈరోజుతో లాస్ట్ డే అండి. ఈరోజు కంప్లీట్ అయిపోయింది. ఈ 9 days మాకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. గోల్డ్ వాల్యుయేషన్ ఎలా చెక్ చేయాలని, గోల్డ్ ఫైండింగ్స్ కానీ, చెక్ పాయింట్స్ కానీ, రియల్ గోల్డ్ ఫేక్ గోల్డ్ ఎలా ఎస్టిమేట్ చేయాలని కానీ, ఈ స్టోన్ వెయిట్స్ కానీ, డిడక్షన్స్ కానీ, గోల్డ్ ఎలా చెక్ చేసుకోవాలో మాకు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫిజికల్గా కూడా మాకు ఈ టెస్ట్ అని ఎలా చేయాలో కూడా మాకు చాలా బాగా క్లియర్గా నేర్పించారు. ఈరోజు నేను మీకు కొన్ని టెస్ట్ చేసి చూపిస్తాను మీకు. ఫస్ట్ మనం ఇక్కడ రింగ్ చూద్దామండి. రింగ్ వెయిట్ చూసుకుందాం. రింగ్ వెయిట్ వచ్చేసి 4 grams 300 millipoints ఉంది. దీంట్లో ఫస్ట్ మనం స్టోన్ ఉంది కాబట్టి ఈ స్టోన్ వెయిట్ మనం లెస్ చేసేసుకోవాలి. స్టోన్ వెయిట్ లెస్ చేసుకున్న తర్వాత దీని ప్యూరిటీ మనం చెక్ చేసుకోవాలి, హాల్ మార్క్ ఉందా లేదా అని. సో దీనికి ప్యూరిటీ హాల్ మార్క్ ఉందండి. సో మనం దీన్ని టెస్ట్ చేసుకోవాలి అంటే మనం ఇక్కడ ఈ గీట్ ట్రై మీద ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. ఇలా టెస్ట్ చేసుకున్న తర్వాత ఈ నైట్రిక్ యాసిడ్తో మనము ఈ ప్యూరిటీ అనేది చెక్ చేసుకోవాలండి. జస్ట్ అలా 1 drop వేసిన తర్వాత ఒక 10 to 15 seconds వెయిట్ చేసి ఈ గోల్డ్ కలర్ ఏమి చేంజ్ అవ్వకుండా ఉంటే మనము ఈ ప్యూరిటీ మంచిగా ఉన్నట్టు చెక్ చేసుకొని ప్రజెంట్ ఈరోజు మార్కెట్ రేట్లో ఉన్న గోల్డ్ రేట్ బేస్ చేసుకొని మనం కస్టమర్కి మనము అతనికి అమౌంట్ ఇచ్చేసి మనం అలా ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామండి. సో నెక్స్ట్ మీకు బ్యాంగిల్స్ కూడా చెప్తాను. బ్యాంగిల్స్ కూడా ఎలా చెక్ చేసుకోవాలో మీకు చెప్తాను. ఫస్ట్ వెయిట్ చెక్ చేసుకోవాలి బ్యాంగిల్స్ది. బ్యాంగిల్స్ వచ్చేసి 20 grams ఉన్నాయండి. సో ఈ 4 బ్యాంగిల్స్ యొక్క ప్యూరిటీ చెక్ చేసుకుంటే మనకి అన్ని బ్యాంగిల్స్ వచ్చేసి 916 ప్యూరిటీ ఉందండి హాల్ మార్క్తో. సో మనం ఒకటి టెస్ట్ చేసుకుని సేమ్ ఈ రింగ్ ఎలా టెస్ట్ చేస్తాం అలానే గీట్ రాయి మీద గీట్ చేసేసుకున్నామండి. చెక్ చేసిన తర్వాత మనం యాసిడ్ ఒకసారి కొన్ని డ్రాప్ అలా వేసేసుకుంటే ఒక 10-15 seconds వెయిట్ చేయాలండి. ఈ కలర్ చేంజ్ అవుతుందో లేదో చూసుకోవడానికి. కలర్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు. సో ఇది కూడా ఈరోజు ఉన్న మార్కెట్ రేట్లో బేస్ చేసుకొని గ్రామ్ రేట్ మనం ఇచ్చేసుకొని ఈ విధంగా మనం టెస్ట్ చేసి ఇవ్వచ్చండి కస్టమర్స్కి. అలానే నక్లీస్ కూడా ఆ విధంగానే. ఈ నక్లీస్ వచ్చేసరికి దీంట్లో స్టోన్స్ ఉన్నాయండి. ఈ స్టోన్ వెయిట్, ఎనామిల్ వెయిట్, ఇక్కడ వచ్చేసిన ఈ ఫైండింగ్స్, ఈ క్వాలిటీని బేస్ చేసుకొని మనము అనలైజ్ చేసుకొని ఈ ఎనామిల్ యొక్క వెయిట్, స్టోన్ వెయిట్ డిడక్ట్ చేసుకొని గోల్డ్ యొక్క ప్యూరిటీ అప్పుడు నెట్ వెయిట్లో గ్రాస్ వెయిట్ మనం చేసేసుకొని కస్టమర్కి బేస్ చేసుకొని ఇవ్వాలి. సో ఇది కూడా వెయిట్ ఒకసారి చెక్ చేస్తున్నాను. సో ఇది ఒక 15 grams ఉందండి. సో ఇది కూడా సేమ్ అలానే. ఈ 15 gramsలో మనము ఈ స్టోన్ వెయిట్, ఎనామిల్ వెయిట్ తీసేసుకోవాలండి. అది తీసేసుకొని రిమైనింగ్ది మనము ఆ ప్యూరిటీ చెక్ బేస్ చేసుకొని సేమ్ ఇలానే గీట్ రాయి మీద గీట్ చేసేసుకొని ఇచ్చేసేయాలి. సో ఇది కూడా గీట్ రాయి పెట్టి చూపిస్తున్నాను.